హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాక్లెట్ ఫ్లేవర్‌తో ఈ లడ్డు సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పంచదార, బెల్లం వాడకుండా ఎలాంటి పాకంతో పని లేకుండా తయారు చేసుకున్న ఈ లడ్డూలు సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్‌తో ఈ లడ్డూలు ఉంటాయి కాబట్టి పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, ఇందులోకి అరకప్పు బాదాం, అరకప్పు జీడిపప్పునైతే వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని ఇందులో వేసుకోవచ్చు. పావు కప్పు పంకిన్ సీడ్స్, మరొక పావు కప్పు పిస్తా, వాల్నట్స్, అలాగే కొద్దిగా సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అవిసె గింజలను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవిసె గింజలు వేయలేదండి. వీటిని సన్నటి సెగ మీద నేతిలో దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా అని రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. 4, 5 నిమిషాల పాటు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా వేగాయి కదా, వీటిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కోర్స్‌గానే బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ పొడి వేసుకుంటున్నాను. ఇలా చాక్లెట్ పొడి వేసుకున్నారనుకోండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో ఈ లడ్డూలు కూడా చాలా చాలా బావుంటాయి. మార్కెట్‌లో దొరికే కాస్ట్‌లీ స్వీట్స్ కొంటూ ఉంటాం కదా, వాటికి బదులుగా ఇంట్లోనే 10 నిమిషాల్లో అయిపోయే ఈ హెల్తీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. కొంచెం డ్రై ఫ్రూట్స్‌కి కాస్ట్ పెట్టినా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా అండి. ఇప్పుడు ఈ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా ఇందులో ఖర్జూరాలను వేసుకోవాలి. సీడ్స్ తీసి ముందుగానే రెడీగా పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మరొకసారి ఈ ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ఖర్జూర ముక్కలున్నా పర్వాలేదండి. కానీ నాకిక్కడ చక్కగా బ్లెండ్ అయిపోయాయి. మీరు మసాలాలో ఆడుకొని జార్‌లో వేశారంటే చిక్కగా నలిగిపోతాయి ఇవి. 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి ఇలా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఇందులో మీరేమీ వేయక్కర్లేదండి. మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నామంటే మనం వేసిన డ్రై ఫ్రూట్స్‌లో ఉన్న ఆయిల్ కొంచెం బయటకొచ్చి ఇలా ముద్ద ముద్దలా అవుతుంది. లడ్డూని ఈజీగా చుట్టేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి ఈ లడ్డూలు. చూసారు కదా, చక్కగా ఇలా ముద్ద ముద్దలా ఉంది కదా. ఇప్పుడు మొత్తం అన్నిటిని లడ్డూల్ని చుట్టేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి పాకంతో పని లేకుండా పంచదార, బెల్లం వాడకుండా తయారు చేసుకున్న ఈ చాక్లెట్ డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్‌గా మెల్ట్ అయిపోతాయి. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారనుకోండి, 15-20 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, బేషుగ్గా నెల రోజులైనా నిల్వ ఉంటాయి.